వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. అది ఎలా చేశానో చూసేద్దాం రండి. అండ్ మీ ఇంట్లో కూడా సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే 1 kg చికెన్ని 2 to 3 times మంచిగా నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇందులో 2 tablespoon కారం, 1 tablespoon ఉప్పు, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేలాగా ముక్కలకి కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక గుప్పెడంత పుదీనా అండ్ 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 1 tablespoon ఆయిల్, 2 tablespoon కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 లెమన్ కట్ చేసి పిండుకోండి. అండ్ తగినంత గరం మసాలా, 1 చిటికెడు కస్తూరి మేతి కూడా యాడ్ చేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 15 to 20 minutes పాటు పక్కకు పెట్టుకోండి. తర్వాత మేమైతే కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి. దానికి తగినట్టుగా ఎసరు పెట్టుకొని దాంట్లో గుప్పెడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా అండ్ 1 tablespoon సాల్ట్, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon ఆయిల్ అయితే యాడ్ చేసి ఎసరు మరిగే వరకు వెయిట్ చేసి అందులో బాస్మతి రైస్ యాడ్ చేయాలండి. ఇప్పుడు బాస్మతి రైస్ 60% కుక్ అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి తగినంత ఎసరు యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు రైస్లోని వాటర్ యాడ్ చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. మనకు తగినంత ఎసరు యాడ్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ అయితే 60% కుక్ అయ్యాక ఈ బాస్మతి రైస్ను ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి లేయర్స్ లాగా షిఫ్ట్ చేసుకోవాలండి. 60% కుక్ అయిన బాస్మతి రైస్ని అయితే చికెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా 60% కుక్ అయిన బాస్మతి రైస్ని అయితే చికెన్ పైన ఈక్వల్ లేయర్గా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు లేయర్కి మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ లైట్గా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా లేయర్డ్గా రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్లో మీ ప్రిఫర్డ్ ఫుడ్ కలర్ అయితే తీసుకొని వీడియోలో చూపించినట్టు బిర్యానీ పైన యాడ్ చేయండి. ఈ డెకరేషన్ అంతా అయిపోయాక ఫైనల్గా ఏదైనా గాలిపోకుండా ఉండే మూత పెట్టుకొని దానిపైన కొంచెం వెయిట్ పెట్టాలండి, గాలిపోకుండా. ఇలా వీడియోలో చూపించినట్టు ముందుగా 10 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes దమ్ముకు వదిలేయండి. ఆఫ్టర్ 15 to 20 minutes లో ఫ్లేమ్లో దమ్ పెట్టాక మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎంత బాగా కుక్ అయిందో. చూడండి ఎంతో సింపుల్గా హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ చికెన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆద్య అన్షు 1024.